హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుని పరిశుద్ధ నామమున జీసస్ ఆల్మైటీ గాడ్ సభ్యులందరికీ యేసుప్రభు నామమున శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినమున స్త్రీల కూటమునకు ఏర్పాటు చేయబడిన అంశము దేవాతి దేవుడు ఈ దినమున మరి దేవుని వాక్యమును తెలియచేయడానికి నాకు ఇటు బాధ్యతనిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా ఈరోజు చెప్పాల్సిన అంశం ఏమనుకున్నానంటే అండి, విశ్వాస వీరుడైన యెఫ్తా గారి గురించి చెప్దాం అనుకుంటున్నాను. అలాగే భయభక్తులు కలిగిన కుమార్తె యెఫ్తా గారి కుమార్తె గురించి చెప్దాం అనుకుంటున్నాను. న్యాయాధిపతులు గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము 36వ వచనం చదువుకుందామండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారముల నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించుదునెను. 36వ వచనం చదువుకుందామండి. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయగల యేసయ్య, ఘనమైన రాజా, మీ బంగారు దివ్య పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ దినమున ఉమెన్స్ ఫెలోషిప్లో విశ్వాస వీరుడైన యెఫ్తా గారి గురించి మాట్లాడటానికి దేవానైనా మీరు నాకు ఇటు కృపనిచ్చినందుకు మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని ఆహ్వానించున్నాను. నా ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి ఒప్పుకొంచున్నాను తండ్రి. అయ్యా, మీరే నా నోటికి బోరుగా ఉండి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ వాక్యమును బోధించమని బ్రతిమాలుకొనిచున్నాను. ఎందరైతే ఈ వాక్యమును వింటున్నారో ఈ వాక్యము నాయన వారి యొక్క హృదయములో ఫలింపచేయండి నాయన. 30 60 100 ఫలింపచేసి వాక్యానుసారముగా మేమందరము జీవించుటకు మీ కృపా సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి నమ్మ పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. విశ్వాస వీరుడైన యెఫ్తా గురించి మాట్లాడుకుందామండి. యెఫ్తా గారు ఎవరంటే ఒక వేశ్య కుమారుడు, గిలాదు కుమారుడు అన్నమాట. గిలాదీయుడైన యెఫ్తా 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. గిలాదీయుడైన యెఫ్తా గారికి ఒక్కతే కుమార్తె అనమాట. యెఫ్తా అంటే ఏమంటే అండి, తెరచువాడు, ఎదిరించువాడు అని అర్థం ఉందండి బైబిల్లో. అలాగే గిలాదు గారి కుమారుడు యెఫ్తా గారు, అతను వేశ్య కుమారుడు అయినందున గిలాదు గారికి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. ఈ సమాజంలోను కుటుంబంలోను అతన్ని గెంటి వేశారనమాట. నువ్వు వేశ్య కుమారుడివి, మాతో కలిసి ఉండటానికి వీలు లేదు అని చెప్పినప్పుడు అతను వెళ్ళిపోయి టోబు దేశంలో ఉంటాడు. టోబు దేశము అంటే టోబు అనగా ఫలవంతమైనది అని అర్థం ఉందండి. అప్పుడు అక్కడ వారితో కలిసి సహవాసం చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినప్పుడు మళ్ళా గిలాదు వంశీయులందరూ వచ్చి, గిలాదు పెద్దలందరూ వచ్చి ఇతను ధైర్యవంతుడు అని చెప్పేసి యెఫ్తాని తీసుకొని టోబు దేశం నుంచి రప్పించి వారితో అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి యెఫ్తాని పిలుస్తారనమాట. అప్పుడు మీరు పగబట్టి నన్ను తండ్రి ఇంటి నుండి తోలివేశారు, మరలా ఇప్పుడు నా ఎద్దుకు వచ్చారేంటి అని అంటే, అప్పుడు వారు అంటారు, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారిగా ఉందువని యెఫ్తాతో చెప్తారనమాట. అప్పుడు
అంటే అలా చెప్పారంటే యెఫ్తా గారు ఎంత ధైర్యవంతుడో, బలిష్టం, ఎంత బలశాలో, ధైర్యశాలో తెలిసే కదా తిరిగి యెఫ్తా గారిని అమ్మోనీయుల మీదకి యుద్ధానికి పంపించడానికి వచ్చారంటే ఆయన ఎంత ధైర్యవంతుడు అని చెప్పేసి వస్తారనమాట. తర్వాత అప్పుడు ఇతను యెఫ్తా గారు ఏం చేస్తారంటే వారితో యుద్ధం చేస్తారనమాట. మిస్పాలో ఉన్న యెహోవా సన్నిధిలో తన సంగతి అంతయు వివరించెను. మిస్పా అంటే దేవుని సన్నిధి ఉంటుంది మిస్పాలో. అక్కడికి వెళ్ళి అతను ప్రేయర్ చేస్తారనమాట. ప్రేయర్ చేసి అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. యుద్ధంలో గెలిస్తే కనుక 30వ వచనంలో ఉంటుంది, అమ్మోనీయుల అప్పుడు యెఫ్తా 11వ అధ్యాయం 30వ వచనం చూడండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా యెహోవా 29 నుండి చదువుకుందామండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎప్పుడండి? ఆత్మదేవుడు అతని మీదకి వచ్చినప్పుడు, ఆయన ఈ యొక్క ప్రాంతాలను సంచరిస్తూ ఉన్నప్పుడు యెఫ్తా గారు దేవునితో ప్రేయర్ చేస్తారనమాట, మొక్కుకుంటాడు. యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అన్నారు. తర్వాత మరియు దహన బలిగా దాన్ని అర్పించదను. తర్వాత అట్లా అనిన తర్వాత ఆ యొక్క యుద్ధంలో గెలుస్తారండి. యుద్ధంలో గెలిచారన్న విషయము యెఫ్తా కుమార్తెకు తెలిసి తను ఏం చేస్తుందంటే 34వ వచనం చదువుకుందాము. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతని మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఒక్కతే కుమార్తె యెఫ్తాకి తన సంతానములు ఒంటరిదనమాట, ఒక్కతే కుమార్తె. అటువంటిది కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి, నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుక తీయలేననగా. అప్పుడు 36వ వచనం చదువుకున్నా. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను. మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదునని తండ్రితో చెప్పింది. మాట ఇచ్చి వెనుక తీసుకొని వాడనమాట యెఫ్తా గారు. అంత ధైర్యశాలి, విశ్వాసవీరుడు, దేవునికి ఏది మాట ఇచ్చారో దాన్ని నెరవేర్చడానికి సిద్ధమైన వ్యక్తి అనమాట యెఫ్తా గారు. కాబట్టి హెబ్రీ పత్రికలో ఉంటుంది, విశ్వాసుల వీరుల జాబితాలో యెఫ్తా గారు కూడా ఉంటారనమాట. ఈ అంశాన్ని ప్రక్కన పెడితే దేవాతి దేవుడు బలిని కోరుతారా అనేది కొద్దిసేపు ధ్యానించుదామండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31వ వచనంలో ఏముంటుందంటే, దేవుడు నరులను దహన బలిగా అర్పించటం ఆయనకి హేయమైన చర్య అనమాట. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. ఎవరు వీరు? అన్య జనాంగం అనమాట. ఫిలిస్టీలు, అమ్మోనీయులు, 7 జాతుల వారు ఉన్నారు కదండి. వీరందరూ అలా చేసేవారు. అలానే మనిషే కాలంలో ఆయన అలా చేయబట్టి దేవునికి చాలా కోపం తెప్పించాడు మనిషే రాజు. కాబట్టి అట్లాంటిది దేవాతి దేవుడు ఆయన బలిని కోరువారు కారు అనమాట.
అయితే ఆయన దహన బలిగా ఏం కోరుకున్నారంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 23-24 వచనాల్లో ఏముంటుందంటే, ఒక్క నిమిషం చూద్దామండి. లూకాసు వార్త, దయచేసి ప్రతి ఒక్కరూ బైబిల్ తీసి చదవవలసిందిగా కోరుతున్నానండి. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత యోసేపు మరియమ్మలు వెళ్ళి దేవాలయంలో 2 గువ్వలను తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తారండి. వారు పేదవారు కాబట్టి మామూలుగా అయితే గొర్రెను కానీ మేకను కానీ ఏడాది శ్రేష్టమైన మగ గొర్రెను ప్రతిష్ఠించాలి, దహన బలిగా అర్పించాలి. వీరు పేదవారు కాబట్టి వీరేం చేశారంటే 2 గువ్వలను తీసుకెళ్ళి అర్పించారనమాట. 23లో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమని వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత యేసను పేరు పెట్టిన ఆ తర్వాత మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురముల పిల్లలనైనా బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని వచ్చారు. జ్యేష్ఠులు ఆయన వారు కాబట్టి, జ్యేష్ఠులు ప్రథమ సంతానము దేవునిదనమాట. అందుకని చెప్పేసి ప్రతిష్ఠించుటకు వారు దేవాలయానికి 2 ప్రభువాన్ని తీసుకొచ్చి దహన బలి కోసము 2 గువ్వలను తీసుకొని వస్తారనమాట. అంటే దేవాతి దేవుడు ఏమడుగుతున్నారంటే నరబలిని అడగట్లేదనమాట. బలిని కోరువాడవు కావు అని చెప్పేసి హోషియా గ్రంథంలో ఉంటుంది కదండి. ఆయనకి ఏది ఇష్టము? బలిని నీవు కోరటలేదు, మనస్ఫూర్తిగా తీయండి. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. చూద్దామండి ఒక నిమిషం. నీవు బలిని కోరువాడవు కావు, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అట్లా దేవాతి దేవుడు బలిని కోరట్లేదండి, ఆయన మన హృదయాన్ని కోరుతున్నారు, బలిని కోరరు అనమాట. అయితే ఈయన యెఫ్తా గారు తన బిడ్డ తనకు ఎదురు వచ్చినది ఏదో దాన్ని ప్రతిష్ఠితము అన్నారు. ప్రతిష్ఠితం అంటే ఆమె వివాహం చేసుకోనకుండా దేవుని సేవ చేయటానికే ప్రతిష్ఠింపబడిందని దీని యొక్క భావము. ఆ తర్వాత తన యొక్క తండ్రి అలా బట్టలు చింపుకొని ఏడుస్తుంటే నా కుమారి అని ఏడుస్తారు కదా. ఒక్కసారి ఆ వచనం చూద్దాము. నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుక తీయను అని అంటారు. అప్పుడు ఏంటంటే మాట ఇచ్చి నెరవేర్చే విధానంలో ఉన్న యెఫ్తా గారు తమ కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించడానికి సిద్ధపడ్డారు. తనకి బహుగా ఇష్టమైన కుమార్తె, ఒక్కగానొక్క కుమార్తె. అయినా కానీ తనకు వివాహం చేసి సంతానం అభివృద్ధి పరిచి అలా అనుకుంటాం కదా. జనరల్గా మనం సంతాన అభివృద్ధి కలిగించాలని మన బిడ్డల ద్వారా విస్తరింపాలి శాఖలుగా అని చెప్పేసి మనం సంతానాన్ని కోరుకుంటాము. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని దేవునికి ప్రతిష్ఠిస్తే ఇంకా వివాహం ఉండదు, తన యొక్క వంశావళి ఇంతటితో ఆగిపోతుంది, ఆ చింత అనమాట తనకి. అంతేగాని దేవుడు ఈ అమ్మాయిని బలిగా కోరలేదండి, బలి అర్పించలేదు అని దైవజనులు చెప్తా ఉంటారు. సో ఈ అమ్మాయి ప్రతిష్ఠించుకుంది. అందుకని చెప్పేసి తన యొక్క వివాహ తలంపుల నుంచి వాటన్నిటి నుండి కన్యాత్వం కొరకు ఆమె 2 నెలలు సమయం అడుగుతుంది. నాన్న, నాకు 2 నెలలు సమయం ఇస్తే నేను కొండల మీదకు పోయి నేను నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించేదిను అని చెప్పేసి ఆ 2 నెలలు తన యొక్క దేవుని సన్నిధిలో తనని తాను పరిశుద్ధపరచుకొని తలంపులను అన్నిటినీ దేవుని సన్నిధిలో
విడిచిపెట్టే దేవునికి అప్పగించుకొని ఇంకా సిద్ధపడి దేవుని సన్నిధికి తండ్రి వద్దకు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె తండ్రికి ఎంత విధేయురాలైందో ఈ దినం వల్ల మనం కానీ మన పిల్లలు మనకి విధేయులు అవుతున్నారా? నేను నిన్ను సేవకునిగా ప్రతిష్ఠించాను అని అంటే, నువ్వు ఎవరిని అడిగి ప్రతిష్ఠించావు మమ్మీ, నేను చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి అని అనుకుంటారు. లేదా తగిన వివాహం చేసుకోవాలి అంటే మనం ఏదైనా ఒకటి మనం మనసులో అనుకున్నామంటే అది పిల్లలు మన పిల్లలైతే మనకి అలా సరెండర్ కారు. కానీ ఈ అమ్మాయి తండ్రిని సంతోషపెట్టిన కుమార్తె. తన తండ్రి దేవునికి చేసిన యొక్క మొక్కుబడి భంగం కాకుండా ముందుకు అడుగు వేసి, సరే నాన్న నువ్వు దేవునికి ఏదైతే అనుకున్నావో దాని ప్రకారమే చేయని తండ్రిని సంతోషపెట్టింది. మరలా తండ్రికి ఒక విన్నపం చేసుకుంది, నాకు 2 నెలలు సమయం ఇవ్వండి నాన్న, నన్ను పరిశుద్ధపరచుకొని దేవునికి సిద్ధపడతానని చెప్పేసి. ఈ అమ్మాయి కూడా చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, విశ్వాసము గల స్త్రీ అన్నమాట. మరి మన యొక్క బిడ్డల్ని మనం ఎలా పెంచుతున్నాము? మనం దేవుని సన్నిధిలో ఒక ఒడంబడికను చేసుకున్నప్పుడు, ఒక మొక్కుబడిని మొక్కుకున్నప్పుడు మనము తీర్చుతున్నామా? మన పిల్లలు పిల్లలు భయభక్తులు కలిగి మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారా? ఈ అమ్మాయి దేవుని దృష్టిలో ఒక ప్రణాళికలో ఉన్న బిడ్డ అన్నమాట. ఆ రోజుల్లో మరి ఒక పురుషులే సేవ చేయాలని లేదు, కానీ స్త్రీలు పురుషులు సమానంగా సేవ చేసే రోజుల్లో యెఫ్తా కుమార్తె మరి దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత దేవుని సన్నిధిలో కొనసాగి దేవుని సేవ చేసిందని చెప్తున్నారండి సేవకులు. అలాగే యెఫ్తా గారు గిలాది కుమారుడు, ఒక వేసే కుమారుడు. అయినా కానీ సమాజం ఆయన్ని అసహించుకొని ఉండొచ్చు, కానీ దేవునికి ఇష్టడుగా జీవించారు యెఫ్తా గారు. అలాగే దేవుని విధానంలో దేవునికి మాట ఇచ్చి మాట నెరవేర్చుకున్నారు. మాట ప్రకారం నిలబడి న్యాయాధిపతుల్లో ఈయన 10వ న్యాయాధిపతి. 6 సంవత్సరములు ఇశ్రాయేలుని న్యాయాధిపతిగా చూశారు. ఈయన దేవుని దృష్టిలో పరిశుద్ధుడు, నీతిమంతుడు, విశ్వాస వీరుడు. మరి హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో యెఫ్తా గారి గురించి ఉంటుంది. సమూయేలు పత్రికలో 1 సమూయేలు గ్రంథంలో యెఫ్తా గారి గురించి ఒక చోట రాయబడి ఉంటుంది. మరి అంత విశ్వాస వీరుడైన యెఫ్తా గారి వల్లే మనం జీవిస్తున్నామా? దేవునికి ఏదైనా ప్రథమ ఫలము కానీ ఏదైనా అర్పణలు మనం మొక్కుకొనినప్పుడు ఆ మొక్కుబడులను చెల్లించే విధానంగా ఉన్నామా? లేదా మనము ఆ దురాశతో మరి ఆ మొక్కుబడులకు వెనకొస్తున్నామా? అది ఒకటి మనల్ని మనం పరీక్షించుకుందాము. అదే విధముగా మరి తండ్రిని సంతోషపెట్టే విధముగా తండ్రికి దేవునికి భయపడి తండ్రి నన్ను ప్రతిష్ఠిస్తున్నారని ఆ అమ్మాయి రెబలెస్గా మాట్లాడకుండా విధేయురాలయ్యి తండ్రికి లోబడి మరి తండ్రికి విన్నపం చేసుకుంది, నాన్న నువ్వు దేవునికి ఏమైతే అనుకున్నావో దానిని నెరవేర్చు, నేను కాకపోతే ఒక విన్నపం, నేను 2 months 2 నెలలు నేను దేవుని సన్నిధిలో నేను సరి చేసుకొని వస్తాను, దేవుని సేవ చేయడానికి సిద్ధమవుతానని చెప్పేసి విన్నవించుకొని మరి ఆ 2 నెలలు కొండల మీదకి వెళ్ళి తన స్నేహితురాళ్ళతో వెళ్ళి ప్రార్థించి దేవుని సన్నిధికి తిరిగి వచ్చి వారు నాన్న ఏదైతే అనుకున్నారో ఆ యొక్క ప్రతిష్ఠితం చేయటానికి బలిగా ఇవ్వటానికి సిద్ధపడి వచ్చిన స్త్రీ. మరి మన బిడ్డలని అలా మనం సిద్ధపరుస్తున్నామా? అలా పెంచుతున్నామా? స్త్రీలముగా మనము ఆ విధంగా ఉన్నామా? మన పిల్లల్ని భయభక్తులతో పెంచగలుగుతున్నామా? ఇది నాన్న ఈ యొక్క వాక్యం ద్వారా ఎంతమంది అయితే బలపడుతున్నారో. మరి యెఫ్తా గారు అవమానించబడి ఉన్న వ్యక్తే, కానీ సమాజంలో కానీ దేవునికి ఎంత చేరువుగా ఉన్నాడు, ఎంత సమీపముగా ఉన్నాడు యెఫ్తా గారు, ఎంత విధేయుడయ్యాడో. దేవుని ప్రతి మాటని తన యొక్క ప్రతి ఆజ్ఞను నెరవేర్చిన వ్యక్తి, ఒక వీరుడిగా ఒక యోధుడిగా సాహసి. మరి అమ్మోనీయులను గెలిచేయటానికి ఎవరి వారిలా కానప్పుడు అమ్మోనీయులు వారు కెమోష దేవతను పూజిస్తూ ఉంటారు. వారు కయ్యానికి కాలు దువ్వేవారు, చాలా బలశాలులు అనమాట. వాళ్ళని జయించలేకపోతున్నారు. వీరు అమ్మోనీయులు
అమ్మోనీల రాజు రెఫీదీము నుంచి వచ్చేప్పుడు కనాను దేశానికి వెళ్ళేప్పుడు వీళ్ళు ఆ మార్గంలో నుండి వెళ్ళనీయకుండా వీరు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. దేవునికి ఆయాస్కరం చేసిన అమ్మోనీయులు. అటువంటి వారిని మరి యెఫ్తా గారు జయించగలగటానికి దేవాతి దేవుని సహాయం తీసుకొని జయించి వచ్చారన్నమాట. చాలా విశ్వాస వీరుడు, యోధుడు, దేవుని దృష్టిలో నీతిమంతుడు, బలశాలి, పరిశుద్ధుడు, మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చిన వ్యక్తి యెఫ్తా గారు. తన కుమార్తె కూడా అంతే. మన బిడ్డలను కూడా మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఇట్లా దేవుని కొరకు పెంచడానికి మనందరం సిద్ధపడదాము. అలాగే మాట ఇచ్చినప్పుడు దేవునికి మనము కట్టుబడి ఉందాము. ఈ యొక్క వాక్యమును నేను స్త్రీల గురించి చెప్పాలి అని మనం స్త్రీల కూటమిలో అనుకుంటున్నప్పుడు దేవాతి దేవుడు నాకు ఒక సహోదరి ద్వారా నాకు ఈ యొక్క అంశాన్ని గుర్తు చేశారండి. ఆ సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. ఏ వాక్యం చెప్పాలా, అన్ని టాపిక్స్ అయిపోతున్నాయి, నేను ఎవరి గురించి చెప్పాలా అని నేను అనుకుంటూ ఉన్నప్పుడు ఆ సహోదరి నాకు ఈ వాక్యాన్ని గుర్తు చేశారు. ఇది చెప్పచ్చు కదా మీరు అని నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి మరి ఈ వాక్యాన్ని ప్రార్థించి దేవుని దగ్గర నుంచి పొందుకొని కొందరు దైవజనుల వాక్యాలు విని ఈ యొక్క అధ్యాయాన్ని మరలా నేను ధ్యానించి ఈ వాక్యం చెప్పడానికి ముందుకు వచ్చాను. ఈ వాక్యంలో ఇంకా చెప్పాల్సింది చాలా ఉందండి. నేను అంత ట్రైన్ అప్ అయిన దాన్ని కాదు, దేవుడు ఇచ్చిన మాటలను బట్టి మాట్లాడుతున్నాను. దేవాతి దేవునికి, నాకు ఇటు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనములు. మనం కూడా యెఫ్తా గారి వలె విశ్వాసంలో స్థిరముగా ఉందాము. మనం అనుకొనిన పనుల దేవునికి మొక్కుకొనిన మొక్కుబళ్లను తీర్చుదాము. అలాగే దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా నీతిమంతులముగా జీవించడానికి ప్రయత్నం చేద్దాము. మన బిడ్డలను కూడా మాట ఇచ్చి నెరవేర్చే వారినిగా, అంటే బలిగా కాదండి, అవును దేవుని యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా మన పిల్లల్ని కూడా దేవుని సన్నిధిలో భయభక్తులతో పెంచుతూ మనం కూడా దేవుని పనిలో ముందుకు కొనసాగుదాము. ఇటు వాక్యమును యేసయ్య తన వినికిడిలో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జాషువా బ్రదర్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయగల యేసయ్య, మీ ఘనమైన నామం నాకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. అవునేసయ్య, యెఫ్తా గారు ఒక వేసి కుమారుడైనా కానీ మీ ఎంతో భయభక్తులు కలవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, విశ్వాస వీరుడు నైనా. అటు విశ్వాసమును మాలో కూడా స్థిరపరచండి ప్రభా. విశ్వాసములో ప్రభా మేము కూడా నైనా ఆయా విశ్వాస వీరుల జాబితాలో వీరు ఎలా ఉన్నారో ప్రభా, మరి మా యొక్క ఆయా నీ యందు భక్తిలో మరి మా విశ్వాసత ఎలా ఉందో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి ఈ దినమున యెఫ్తా గారిని తన కుమార్తెను మా ముందు పెట్టినందుకు వందనములు ప్రభా. ఎందరైతే ఈ వాక్యముని వింటున్నారో వారందరి హృదయాల్లో ఫలింప చేయమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా, మమ్మల్ని మేము మరొక్కసారి స్వపరీక్ష చేసుకొని వాక్యానుసారముగా జీవించుటకు సహాయం చేయండి ప్రభా. ఎందరైతే నాయన ఈ వాక్యాన్ని వింటూ ఉంటారో వారందరినీ దీవించమని, 30 60 100 ఈ యొక్క వాక్యమును ఫలింపచేయమని యేసయ్య, మీ యొక్క వాక్యానుసారముగా మేమందరం నడుచుకుంటానికి, మీ నిత్య రాజ్యంలో మేము ఉండటానికి, స్థిర నివాసం చేయటానికి కృప చూపమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకొని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి నామ పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.